పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 4 రోజులే ఉండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఇవాళ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ మెగా ఈవెంట్ కు వేదిక కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 4 రోజులే ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఇవాళ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ మెగా ఈవెంట్ కు వేదిక కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 4 రోజులే ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఇవాళ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ మెగా ఈవెంట్ కు వేదిక కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఎల్బీ స్టేడియం లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఎల్బీ స్టేడియం వద్ద కోలాహల వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పవన్ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియం తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఈ రోజు సాంగ్స్ అదేవిధంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ అంతా కూడా ఊరుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఎల్బీ స్టేడియం కి పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ అయితే తరలి వస్తారు. ఇప్పటికే గేట్ల వద్ద ఏదైతే ఎల్బీ స్టేడియం గేట్లు ఉన్నాయో ఆ గేట్ల వద్ద పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నారు. దీనికోసం చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వస్తుందంటే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనం కంట్రోల్ చేయడం కొంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బందోబస్తు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మరోవైపు ఈవెంట్ సంబంధించి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఆహ్లాదకరంగా అంటే నిన్న డిసైడ్ చేసి రోజు నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన చూడాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ కొమ్మటి వెంకటరెడ్డి కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. వీరితో పాటు ఒరిజినల్ సినిమాలో నటించిన ఏదైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి ఈవెంట్ వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాటు ఎల్బీలో అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏర్పాట్లన్నిటికీ కూడా అధికారులు పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే ఓజీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అంటే మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి సాంగ్స్ పండుగ లాంటి ఒక సాంగ్స్ రిలీజ్ కానీ అదే నిర్వహించాలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి
ఇప్పటికే లోపల ఏర్పాట్లు ఎల్బీ స్టేడియం లోపల పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కొంత ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్టు మధ్యాహ్న సమయంలో ఫ్యాన్స్ కొంతమంది అత్యుత్సాహం చూపడంతో వాళ్ళని కంట్రోల్ చేసేందుకు లాఠీలు కూడా పిలిపించాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాళ్ళు శాంతించిన తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గ్రీస్ కూడా ఏర్పాటు చేస్తారు. మరి కాసేపట్లో ఈ ఈవెంట్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ అంటూ కూడా ఇక్కడ గేట వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ టీషర్ట్ల మీద కూడా అంతా కూడా ఓజీ అని చెప్పేసి పవర్ స్టార్ అంటూ కూడా వాళ్ళు వేసుకుని అంటే ఆ టీషర్ట్ మీద వేసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు పవర్ స్టార్ ఈ సినిమా ద్వారా మరొక మహిళలు చేరుకుంటారంటూ కూడా ఫ్యాన్స్ మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంతా కూడా ఓజీ మాన్య అన్నట్టుగా ఉంది ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల. దీంతో పోలీసులంతా కూడా ఎల్బీ స్టేడియం చుట్టూ కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బయలాలు మోహరించారు. దీంతో ఇటు ఎల్బీ స్టేడియం మొత్తం కూడా ఓజీ ఫ్యాన్స్ నిండిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఇటు యువకులు కానీ అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు ఓజీ సినిమా సంబంధించి ట్రైలర్ నడుస్తుంది కాబట్టి దగ్గర వెళ్ళి చూడాలి. అదేవిధంగా సాంగ్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ సాంగ్స్ రిలీజ్ ఈవెంట్ ఉంది. దాన్ని తమిళగా చూడాలంటే కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఏదైతే ఎల్బీ స్టేడియం ఉందో ఆ ఎల్బీ స్టేడియం వద్ద ఒక సందడి వాతావరణం నెలకొంది. అయితే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి. దీంతో ఇటు ఎల్బీ స్టేడియంలో ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక హీరోనే కాదు, ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రాంతాలు ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఈ ఓజీ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ నినాదాలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితి. గేట్ దగ్గర ఇప్పటికే ఇటు ఏదైతే జనరల్ పబ్లిక్ ఎలా అయితే గేట్ ఏదైతుందో ఆ గేట్ దగ్గర ఇప్పటికే దాదాపు వందల సంఖ్యలో అభిమానులు అయితే బాధించిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఇప్పటికే ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.